ఎన్నికల కౌంటింగ్లో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కౌంటింగ్లో పాల్గొనే పార్టీ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కౌంటింగ్లో అక్రమాలు జరగొచ్చని సజ్జల అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొనున్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ లో ఏజెంట్లతో ఇంటరాక్ట్ అయ్యారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో నిబంధనల ప్రకారం వైఎస్ఆర్సీపీకి రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అయితే ఎక్కడా సంయమనం కోల్పోవద్దని, ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రతిపక్షం పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నెన్నో లాభం లేదు. ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్లడం అనేది ఎంత అవసరం. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి, ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటున్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్ గా ఉండాలని చెప్తున్నాం. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు సజ్జల. పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న అధికారిక సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టి ఫోకస్ ను దెబ్బతీసేలా చేస్తారని, అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కౌంటింగ్ లో అక్రమాలు జరగొచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఒక రకమైన ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే సంక్లిష్టమైన ప్రాసెస్ ఉంది కాబట్టి 4-5 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఏది ఇదైనా ఇన్వాలిడ్ కావచ్చు. ఆఖరణ బ్యాలెట్ చూసే టైంకు ముందే అది ఓపెన్ చేయకుండానే సరిగ్గా ప్రాసెస్ పూర్తి చేయకపోతే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు కావాల్సింది ఒక్కటే, అది వ్యాలిడా ఇన్వాలిడే కాకుండా కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారము అది ఓట్ల లెక్కింపు జరుగుతుందా, దాని ప్రకారము ఓటు కౌంట్ అవుతున్నాయా లేదా. పొరపాటున కూడా నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ కావడానికి వీల్లేదు, ఒక వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు సజ్జల. అయితే నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలు చూస్తుంటే నవ్వు వస్తుందని, తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో తెలిపారన్నారు. ఇలా 4-5 రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారని విమర్శించారు. ఇలాంటి డ్రామాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు సజ్జల. బీజేపీ 400 ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టుంది, దానికోసమని అందరితో ఏదో చేయించుకుంటా పోయినట్టున్నారేమో అనిపిస్తుంది. ఈరోజు అందులో ఇండియా టుడే సర్వే చూస్తే మరీ ఆశ్చర్యంగా ఉంది. ఒక స్టేట్లో పోటీ చేసిన దానికంటే ఎక్కువ, వాడు అలయన్స్లో ఉంటే చాలు, పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా వేశారని అన్నారు. బీహార్లో కూడా ఏదో అట్లే అయింది అన్నారు. 4 చేస్తే 4-5 చేస్తే 6 వరకు ఇచ్చారని. ఆల్రెడీ అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఇంకా వాళ్ళు అలాంటి జోడీ దొరికిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకుని ఇంకా ఎక్కడెక్కడ ఏం కెలుకుతారో, ఎట్లా మేనేజ్ చేస్తారో అనేది ఇప్పటికే మనకు రుచి చూపిస్తున్నారు ఎన్నికల కమిషన్ ద్వారా. ఎగ్జిట్ పోల్స్ పేరుతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని, కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి మెజారిటీ చూపించాలనే తాపత్రయపడ్డాయని విమర్శించారు సజ్జల. విశ్వసనీయత ఉన్న ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయని, అయినా కౌంటింగ్ సమయంలో పార్టీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా మెలగాలని దిశానిర్దేశం చేశారు సజ్జల.